ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఒక్క రోజులో సిలబస్ కవర్ చేయడం ఎలా, పాస్ అవ్వడం ఎలా. సచ్ అన్ ఇంట్రెస్టింగ్ టాపిక్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్యామ్స్ వ్లాగ్స్ అఫీషియల్ 7. అందరికీ నమస్తే. టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ ఏది మిస్ అవ్వకుండా మీకు అందుతుంది. ఓకే, అండ్ నా ఛానల్లో మంచి యూజ్ అయ్యే కంటెంట్ మాత్రమే చేస్తాను. సో ఎంకరేజ్ మీ. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. టెన్షన్ పడకు మామ, ప్లీజ్. ఎవరైనా సరే ముందు నువ్వు చేయాల్సిన పని ఏందయ్యా అంటే, నీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో, అవి ఎప్పుడెప్పుడు ఉన్నాయో, ఏ డేట్స్లో అయితే ఉన్నాయో మొత్తం ఒక లిస్ట్ వేసుకో. అప్పుడే నీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ నువ్వు చదివే ముందు సెల్లు నీ దగ్గర కూడా కాదు కదా, కనీసం నీ దరిదాపుల్లో కూడా ఉండదు. ఎందుకయ్యా అంటే సెల్లు నీ దగ్గర అనుకో, ఇట్లా లాగుతా ఉంటుంది అద్దు. ఎందుకు? నువ్వు చదివేదే ఒకరోజు ముందు, మళ్ళీ నీకు సెల్ అవసరం దగ్గర చెప్పు. అండ్ నువ్వు బాగా నీళ్లు తాగాలి. నీళ్ళు ఎందుకు తాగాలయా అంటే, నీ బ్రెయిన్ యాక్టివ్గా ఉండాలి, నీ బాడీ యాక్టివ్గా ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా నీళ్ళు బాగా తాగాలి. గుర్తుపెట్టుకో. అండ్ నేను చెప్పే టిప్స్ నువ్వు ఫాలో అయినావు అనుకో, నువ్వు పాస్ అవ్వడం కాదు, 50 to 60% మార్క్స్ ఈజీగా గెయిన్ చేస్తావు. ఎందుకంటే నీ చిన్నప్పటి నుంచి వెళ్ళి అదే రూల్ ఫాలో అయినా. నేను 75 to 80% ఎప్పుడు స్కోర్ చేస్తూనే ఉన్నా. నేను గ్యారంటీ నీకు చెప్పినట్టు నువ్వు చదివితే ఈజీగా పాస్ అవుతావు. రాసి పెట్టుకో. ముందు మీరు పాస్ అవ్వాలంటే మీకు కనీసం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి తెలిసి ఉండాలి. ఇట్స్ బేసిక్, రైట్? అవునా కాదా? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలియకుండా చదవకుండా ఎగ్జామ్ హాల్కి వెళ్తే నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. బిత్తిరి పోయి చూడాల్సి వస్తుంది. కాబట్టి యూ హ్యావ్ టు నో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీరు మీ ఫ్రెండ్స్కి కాల్ చేసి అడగండి. ఫస్ట్ వాళ్ళు షాక్ అవుతారు, తర్వాత రియలైజ్ అవుతారు, వాళ్ళు కూడా చదువుతారు. మీకు వాళ్ళు సెండ్ చేస్తే ఓకే, లేదంటే మీ క్లాస్ టాపర్ని అడగండి, వాళ్ళ దగ్గర ఉంటాయి, వాళ్ళు మీకు ఇస్తారు. లేదంటే మీ సార్కి కాల్ చేసి, మేడం కాల్ చేసి అడగండి, వాళ్ళైనా పంపుతారు. ఏమన్నా బయలుదేరినా బయలుదేరండి, మీదే ఆలస్యం. ఎక్కడో కొడుతుంది సీనా. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ముఖ్యం బిగులు. అవి లేకపోతే చాలా కష్టం. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీ దగ్గర ఉన్నాయంటే మీ పని ఇంకా ఈజీ అవుతుంది. ఎందుకంటే అందులో గన్ షాట్ క్వశ్చన్స్ రిపీటెడ్గా వస్తాయి. అవి మీరు నోట్ చేసుకోండి, అప్పుడు మీ పని ఇంకా ఈజీ అవుతుంది. సరే, ప్రీవియస్ క్వశ్చన్స్ అంటూనే ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ మీకు ఎక్కడ దొరుకుతాయి? ఈ పేపర్స్ అంటే మీ సీనియర్స్, మీ సూపర్ సీనియర్స్ దగ్గర ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. వాళ్ళని అడిగి తీసుకోండి. లేదు అంటే మీ ఫ్యాకల్టీని అడగండి, వాళ్ళు ఇస్తారు. మరి నీ ఇంటికాడ ఉన్నా, నేను కాలేజీకి పోలేను, వాళ్ళని అడగలేను, తీసుకోలేను అంటే ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? నీ దగ్గర సెల్ ఉంది, అందులో గూగుల్ ఉంది, సెర్చ్ చేసి తీసుకో. స్టడీ ఇన్ ద మార్నింగ్. ఇప్పుడు నీ దగ్గర ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి. మరి ఎప్పుడు చదవాలి? మీకు పవర్ ఉంది, మాకు బ్రెయిన్ ఉంది, మన ఇద్దరం కలిస్తే. పొద్దున్నే అలారం పెట్టుకొని లేవండి. పొద్దున్నే ఎందుకు చదవాలయ్యా అంటే, నువ్వు పొద్దుందాకా చదివింది ఒక ఎత్తు, నువ్వు మార్నింగ్ చదివింది ఇంకో ఎత్తు. ఎందుకంటే ఆ టైంలోనే హ్యూమన్ బ్రెయిన్ అనేది ఎక్కువగా యాక్టివ్గా ఉంటుంది. నువ్వు ఏం చదివినా మార్నింగ్ చదివితే నీ బ్రెయిన్ రిజిస్టర్ చేసుకుంటుంది. కాబట్టి మార్నింగ్ అనేది చదవండి. మీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మీ గన్ షాట్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఈరోజు ఏ ఎగ్జామ్ అయితే ఉందో ఆ సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్స్లో డయాగ్రామ్స్ కానీ, ఫార్ములాస్ కానీ, మెకానిజమ్స్ కానీ, నేమ్స్, ఇయర్స్, ఇలాంటి మెయిన్ హెడ్డింగ్స్ ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి. పదే ప్రాక్టీస్ చేయండి. ప్రతి ఆన్సర్ మీకు ఎక్కువ రోజులు గుర్తుండాలి అంటే మీరు చదివేటప్పుడే ఒక ఇమాజినేషన్ చేసుకోండి. ఒక స్టెప్ బై స్టెప్ లేదా బొమ్మల రూపంలో అనేది మీరు చేసుకోవడం మంచిది. నువ్వు
వేరయ్యా. ఎందుకంటే మీ బ్రెయిన్ ఎక్కువ కాలం దాన్ని రిజిస్టర్ చేసుకుంటుంది. నేను పర్సనల్గా ఏదైతే చేస్తానయ్యా అంటే, నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు నేను ఇంటికి వచ్చే దారిలో ఇల్లులు కానీ, విగ్రహాలు కానీ, గుడులు కానీ, హాస్పిటల్ కానీ, ట్యాంకులు కానీ, ఇలా ఉన్న వాటికి నా ఆన్సర్ని లింక్ చేస్తూ పోయేవాడిని. దానివల్ల ఏమయ్యేదంటే, దాన్ని గుర్తు చేసుకున్నప్పుడు నాకు ఆన్సర్ అనేటివి అన్నీ ఎమ్మటే గుర్తుకు వచ్చాయి. ఇది ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా పని చేయొచ్చు. ఒక్కసారి ట్రై చేస్తా. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు చదువుకున్న ఆన్సర్ని ఎదుటి వాళ్ళతో చెప్పడం వల్ల ఎక్కువగా గుర్తుంటుంది. హైలైట్ చేసి రాయడం. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ ఐ డిడ్ ఇన్ ఎవ్రీ ఎగ్జామ్ సిన్స్ వెన్ ఐ నో దిస్ ట్రిక్. మీరు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే మీరు లాంగ్ క్వశ్చన్స్ రాస్తారా, షార్ట్ క్వశ్చన్స్ ముందు రాస్తారా అనేది మీ ఇష్టం. కానీ ఐ ప్రిఫర్ లాంగ్ క్వశ్చన్స్ ఫస్ట్. ఎందుకంటే ఇట్ టేక్స్ టైం. అట్లీస్ట్ 2.5 pages రాయాలి కాబట్టి మీరు ముందు లాంగ్ క్వశ్చన్స్ రాయడమే మంచిది. అది కూడా ఎలా అంటే, ఇచ్చిన క్వశ్చన్కి సంబంధించిన పదాల్లో స్టార్టింగ్ ఎండింగ్ అదే ఆన్సర్ రాయండి. అండ్ మధ్యలో ఇంతకుముందు నేను చెప్పిన పదాలు ఏవైతే మీరు చదివిన ఫార్ములాస్ ఉన్నాయో, నేమ్స్ ఉన్నాయో, ఇయర్స్ ఉన్నాయో, సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయో, మెకానిజమ్స్ ఉన్నాయో, వీటిని బ్లాక్ పెన్తో రాయడమే హైలైట్ చేయడం. ఎప్పుడైతే నువ్వు బ్లాక్ పెన్తో హైలైట్ చేసి రాసావో దిద్దే వారికి ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే వాళ్ళకు ఒక బండిల్ మొత్తం దిద్దాలని ఇస్తారు కాబట్టి వాళ్ళు ఫాస్ట్గా దిద్దుతారు. సో నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, స్టార్టింగ్ ఎండింగ్ అదే ఆన్సర్కి సంబంధించిన ఆన్సర్ రాయాలి. మిడిల్లో హెడ్డింగ్స్ బ్లాక్ పెన్తో హైలైట్ చేసి రాయాలి. ప్రతి ఆన్సర్లో నేమ్స్, ఇయర్స్, మెకానిజమ్స్, ఫార్ములాస్, సబ్ హెడ్డింగ్స్ అన్నీ బ్లాక్ పెన్తో హైలైట్ చేసి కనిపించాలి. అప్పుడే వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. అండ్ మెయింటైన్ యువర్ గుడ్ హ్యాండ్ రైటింగ్. యూ హ్యావ్ టు మెయింటైన్ గుడ్ హ్యాండ్ రైటింగ్. దట్ వాజ్ ద మస్ట్. ఎప్పుడైతే మీరు గుడ్ హ్యాండ్ రైటింగ్తో పాటు హెడ్డింగ్స్ హైలైట్ చేసి రాశారు, ఆన్సర్ని హైలైట్ చేస్తూ రాశారో, యూ కెన్ గెట్ గుడ్ మార్క్స్ డెఫినెట్లీ. గుడ్ స్లీప్ అండ్ ఫుడ్. పైన చెప్పినవన్నీ చేసి మీరు పాస్ అవ్వాలంటే మీరు కనీసం 8 గంటలు నిద్రపోవాలి. మంచి ఫుడ్ అనేది తీసుకోవాలి. ప్రాపర్ 8 hours నిద్రపోవడం వల్ల మీరు చదివినదంతా మీ బ్రెయిన్ రిజిస్టర్ చేసుకుంటుంది. బాడీ, మైండ్ యాక్టివ్గా ఉంటుంది. లేదు ఏం కాదు నేను మేనేజ్ చేసుకున్నాను ఎగ్జామ్ హాల్ వినమనుకో, మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. నిద్రపోతూ. అందుకే నిద్రను నెగ్లెక్ట్ చేయకూడదు. హాల్ టికెట్స్ అండ్ ఎగ్జామ్ సెంటర్. మీరు కనీసం 3 రోజుల ముందు మీ హాల్ టికెట్ అనేది తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. అండ్ కనీసం ఒక్కరోజు మీ ఎగ్జామ్ సెంటర్ అయితే ఎక్కడైతే పడిందో అక్కడికి వెళ్ళి విజిట్ చేయడం మంచిది. తీరా టైంకి దొరుకుతుందిలే అని పోతే కొన్నిసార్లు సీన్ సితారైపోతుంది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? కాబట్టి ముందే హాల్ టికెట్ తీసుకోవడం, ఎగ్జామ్ సెంటర్ చూసుకోవడం మంచిది. ఎగ్జామ్ అనగానే అదేదో యుద్ధంలా ఫీల్ కాకండి. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్న? ఫీల్ ఫ్రీ. ఎప్పుడైతే నువ్వు నీ భయాన్ని వదిలేస్తావో నువ్వు పాస్ అవ్వడానికి నువ్వే ఒక దారి వేసుకున్న వాడు అవుతావు. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఒకసారి మనం చెప్పిన అన్ని రివైండ్ చేద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు తీసుకోండి. ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్లో గన్ షాట్ క్వశ్చన్స్ నోట్ చేసుకోండి. అండ్ మీరు రాసే ఆన్సర్లో ఇంపార్టెంట్ పదాలు, ఫార్ములాస్, నేమ్స్, ఇయర్స్, మెకానిజమ్స్ ఇవన్నిటిని హైలైట్ చేస్తూ బ్లాక్ పెన్తో రాయండి. అండ్ మెయింటైన్ గుడ్ హ్యాండ్ రైటింగ్ సో యూ కెన్ గెట్ గుడ్ స్కోర్. ఇవన్నీ మీరు చెప్పినట్టు చేస్తే మీరు పాస్ అవ్వడమే కాదు, కనీసం 50 to 60% గెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్.